హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. అమరావతి ప్రాంత రైతుల పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సమస్యల పరిష్కారం కోసమని ప్రశ్నించేందుకు వెళ్ళినటువంటి తరుణంలో మరి ఈ కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఏదైతే దాడి చేశారో దాడి యొక్క ఎఫెక్ట్ కారణంగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవి ఏ రకంగా ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారి బలాన్ని పెంచుతూ కూటమి యొక్క బలం తగ్గినటువంటి పరిస్థితి. అంటే ఇది వాళ్ళంతకు వాళ్ళే చేసుకున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి బలాన్ని వాళ్ళే పెంచి బలహీనపడ్డారు ఈ నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో. ఎందుకంటే ప్రజల్లో, అమరావతి రైతుల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రపంచ రాజధాని, ప్రజల రాజధాని ఏదైతే చెప్తా ఉన్నారో ఇది ప్రపంచ రాజధాని కాదు, ప్రజల రాజధాని కాదు, కేవలం కొందరికి మాత్రమే పరిమితమైనటువంటి రాజధాని. ఈ రాజధానిపైన వారికి మాత్రమే హక్కు ఉంటుంది, వేరే వాళ్ళకి హక్కు ఉండదు అన్నట్టుగా మరి ఇక్కడ ఎవరైతే నిన్న దాడులు చేశారో వాళ్ళ మాటలను బట్టి ఇప్పుడు అర్థమవుతుంది. విచిత్రం ఏమిటంటే, ఇక్కడ నిన్న దాడి జరిగిన తర్వాత వాళ్ళ అనుకూల ఛానల్లో కూర్చొని దాడి చేసినటువంటి వారికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో ఏం చర్చ పెట్టారంటే, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడికి వెళ్ళే అర్హత లేదు అంటున్నారు. ఎందుకంటే అక్కడ రాజధాని ప్రాంతంలో భూములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి అని. కానీ ఈ దాడి చేయడానికి మాత్రము భూములు ఇవ్వకపోయినా అర్హత ఉంటుందంట. మరి నేను దాడి చేసిన వాళ్ళు అమరావతి రైతులు కాదే, మరి వాళ్ళకి ఏ రకంగా అర్హత వస్తుంది? సో ఇదన్నీ చూసిన తర్వాత ప్రజలు అనుకుంటారు కదా, ఖచ్చితంగా వైసీపీ చెప్పినట్టు ఇది ప్రపంచ రాజధాని కాదు, ఇది ప్రజల రాజధాని కానే కాదు, కేవలం వారికి మాత్రమే పరిమితమైనటువంటి రాజధాని. వీళ్ళ అహంకారపూరితమైనటువంటి మాటలు చూస్తే అర్థమవుతుందని చెప్పి రేపటి రోజున ఏదైనా ఇప్పుడు అమరావతి నిర్మాణం, రాజధాని నిర్మాణం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ముతోనే నిర్మాణం జరుగుతుంది, ఏ ఒక్కరి సొమ్ముతో కాదు. వీళ్ళు ఎవరైతే డిబేట్లలో ఉన్నారో, ఎవరైతే దాడులు చేశారో, దాడులు చేసే వారికి ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ డబ్బుతో కాదు. సో కాబట్టి ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటి ఆ ప్రాంతంలో ఏదైనా కార్యక్రమాలు మొదలై ప్రజలు అక్కడికి తమ సమస్యల కోసమో లేదైతే తమకు నష్టం జరుగుతుందని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు అడిగే రైట్ లేవు, మీకు మేము చేసి పెట్టాము, ఎందుకంటే మీరు ఈ ప్రాంతంలో నిర్మాణం జరిగినప్పుడు మీకు భూములు ఇవ్వలేదని అనకుండా ఉంటారా? ఖచ్చితంగా అనే అవకాశం ఉందనేటువంటి చర్చ ప్రజల్లో జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఇక్కడ దాడి చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి విజువల్స్ క్వాలిటీతో కూడిన విజువల్స్ ఉన్నాయి, వాళ్ళు తిట్టినటువంటి తిట్లు ఉన్నాయి, బూతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పక్కన పోలీసులు కూడా సాక్ష్యం. అలాంటి వాళ్ళ మీద కేసు పెట్టకుండా ఎవరైతే దాడిలో గాయపడ్డ వారి మీద కేసులు, ఎస్సీ ఎస్టీలు రకరకాల సెక్షన్లు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎంత అద్భుతంగా మరి పాలన సాగుతూ ఉందో దానికి ఇది పెద్ద ఎగ్జాంపుల్. కాబట్టి ప్రజల్లో ఈ కూటమి పైన వ్యతిరేకత పెరుగుతూ ఉంది. ఈ వ్యతిరేకతను ఇంకా బలం చేకూరుస్తూ అమరావతి అంటేనే కూటమికి సంబంధించింది, వైసీపీ వ్యతిరేకి అని ఏదైనా ముద్ర వేశారో దాన్ని చెరిపివేసే విధంగా అమరావతి రైతులు కూడా నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారికి షాక్ ఇస్తూ. ఎందుకంటే అమరావతి రైతులు అంటే జగన్ గారికి షాక్ ఇస్తా అంటారు, ఇక్కడ వాళ్ళకి షాక్ ఇచ్చారు. ఎందుకు? వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మేము వెళ్ళి కలిసిన తర్వాత మా సమస్యలు మేము చెప్పుకున్న తర్వాత మీరు చేస్తున్నటువంటి మోసాలని జగన్ గారికి చెప్పిన తర్వాత రైతు పరిరక్షణ కమిటీ అని వాళ్ళకి ఒకటి వేయడం జరిగింది. మా పిలుపు మేరకే మేము పిలిస్తేనే వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. అలాంటి వారి మీద మీరు దాడులు చేసి వాళ్ళు ఏదో ఇక్కడ కుట్రలు కుతంత్రాలు చేయడానికి, రాజధాని నిర్మాణాన్ని ఆపడానికి వచ్చారని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ఇవన్నీ మీ కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానానికి ఇవి నిదర్శనం అని చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ 50,000 ఎకరాలు తీసుకున్నారు కాబట్టి రాజధాని నిర్మాణం అనేటువంటిది ఆగడానికి అవకాశమే లేదు, దీనికి దానికి సంబంధమే లేదు. మీరు చెయ్యాలనుకుంటే తీసుకున్న దాంట్లో నిర్మాణం చేపట్టవచ్చు, అది ఎందుకు చేయడం లేదని చెప్పి రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ వైసీపీ శ్రేణులను ఆపారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి తీసుకొస్తాం, మేము మా సమస్యలు జగన్ గారికే లైవ్లో చూపించి మాట్లాడతాం, అడ్డుకోగలరా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంత అన్యాయంగా మా పొలాలను లాక్కొని న్యాయస్థానాలు, చట్టాలు ఇవన్నీ చెప్తా ఉన్నాయి. ఈ రకంగా తీసుకోకూడదని చెప్పినప్పటికీ కూడా మరి వాళ్ళపైన దాడులు చేసి వాళ్ళ పొలాల్లో పోకుండా గుంతలు తవ్వి 30-40 ఫీట్ల గుంతలు తవ్వి నీళ్లు అందులోకి వరద నీరు అందులోకి పోయేటట్టుగా చేస్తూ వాళ్ళకి రావాల్సినటువంటి పథకాలు ఇవ్వకుండా అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి తరుణంలో మరి ఖచ్చితంగా వాళ్ళ బాధలు వర్ణాతీతంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని రప్పిస్తామనడంలో తప్పే ఉంది. రప్పిస్తారు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇష్యూ ఇంకా పెద్దగా అవుతుంది. వీళ్ళు ఎంత డైవర్ట్ చేయాలనుకున్నా కూడా డైవర్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ 50,000 ఎకరాలు మీరు నిర్మాణం చేస్తే దాంట్లో చేసుకోండి అని చెప్తున్నారు, రైతులు చెప్తున్నారు, వైసీపీ కూడా అదే చెప్తుంది. ఉన్న దాంట్లో చేయొచ్చు కదా, ఇంకా అడిషనల్గా ఎందుకు? ఇంకా ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం అనేటువంటిది 2015 ఫిబ్రవరి 28కి కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు చేయాల్సింది భూసేకరణ మాత్రమే పెండింగ్ ఉంది. భూసేకరణ మాత్రమే చేయాలంటే అడిషనల్గా ఇంకా చెయ్యకూడదు, అయిపోయింది.
వాళ్ళు అనుకున్న దాని ప్రకారం. కానీ ఇప్పటికి కూడా అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ఏమంటారు ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇవ్వాలని చెప్పి ప్రెజర్ చేస్తూ ఉన్నారు. సాయంత్రం నోటీస్ ఇస్తారు, మస్తు రోజు మీటింగ్ పెడతారు, ఇవ్వకపోతే వాళ్ళ మీద రకరకాల ఇబ్బందులు, గుంతలు తవ్వడాలు, ఇది చేయడాలు. ఇప్పుడు చూడండి 2014 నుంచి 2024 వరకు ఈ చట్టం ఏదో తీసుకొచ్చారో వీళ్ళు, దీంట్లో వాళ్ళ పాపం బ్యాంకు లోన్లు రాలేదు, రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి, రకరకాల ఇబ్బందులు పడినటువంటి తరుణంలో మరి వీళ్ళు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు చెప్పింది కలెక్టర్కి, అయ్యా మీరు చేస్తున్నది తప్పు, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయొద్దు, ఈ గ్యాప్లో వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని పూడుస్తూ నష్టపరిహారం చెల్లించమని కూడా చెప్పారు వాళ్ళకి. ఆ నష్టపరిహారం చెల్లించకపోగా ఇంకా నష్టం కలిగించే విధంగా ఈ రకంగా లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2017 భూసేకరణ చట్టం ఏం చెప్తా ఉంది, వీళ్ళు కొత్తగా తీసుకొచ్చినది వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, అవన్నీ అంటే ఈ చట్టము, న్యాయము, ధర్మం ఇవన్నీ ఏమీ అక్కర్లేదు మనకి, మేము చెప్పిందే వేదం అన్న రీతిలో ఈరోజు వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. అవే విషయాలను అమరావతి రైతులు చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు రైతులు కాదని మీరు చెప్పగలరా, ప్రూవ్ చేయగలరా? వాళ్ళ భూములు ఏదైతే లాక్కుంటున్నారో, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో అది అబద్ధం మీరు చెప్పగలరా? చెప్పే దమ్ము ధైర్యం ఎక్కడైనా వాళ్ళు మీ దాంట్లో చేశారా? చేయలేరు, ఎందుకంటే వాళ్ళు చెప్పింది వాస్తవం కాబట్టి. సో మీరు ఇదే రకంగా రెచ్చగొట్టుకుంటూ పోతే మీరు బలహీనపడతారు. జగన్మోహన్ రెడ్డి బలం పెరుగుతూ ఉన్నది. ఇప్పుడు వీళ్ళు అమరావతి రైతులు ఎవరైతే పసుపు నీళ్ళు చల్లారో ఏ ప్రాంతంలోనైతే ఆ ప్రాంతంలోనే ఒకప్పుడు పూల వర్షం కురిపించారు. ఇప్పుడు అదే ప్రాంత రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినటువంటి, వ్యతిరేకించినటువంటి అది ఆ ప్రాంత రైతులే ఇప్పుడు ఇక్కడ నువ్వే మాకు దిక్కు, నువ్వు వస్తేనే మాకు న్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే వాస్తవాలు ఉన్నాయి, న్యాయం చేయగలడని నమ్మకం వారికి ఉంది. సో ఈ దాడి ఎఫెక్ట్ కారణంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకా పూర్తి చిట్టా మొత్తం బయటకు వస్తుంది. సో మరి ఏం జరుగుతుందో చూద్దాం. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.